హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లెటూరులో రెడీ చేసినట్టు చేపల పులుసు చేపల ఫ్రై ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. అలాగే ఫాలో అవ్వండి, చక్కగా వస్తాయి. చేప ముక్కల్ని పసుపు వేసి ఉప్పు వేసి బాగా కడిగి పక్కన శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. దానిలో అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేసి ఉప్పు వేసి మళ్ళీ కొంచెం సేపు ఉంచుకోండి. అలా తరువాత మనం ఎప్పుడైనా సరే చేపల పులుసు కానీ కూర కానీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చేసేటప్పుడు వెడల్పైన దాకలను మాత్రం తీసుకోండి. వెడల్పైన బాండీలను 2 తీసుకోండి. మందంగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి. అలాంటివి తీసుకుంటే మీకు ముక్క అనేది విడిపోకుండా చక్కగా ఉంటుంది. దీనికోసం 2 బాండీల్లో ఆయిల్ అనేది వేయండి. మనం పులుసు కోసం ఉల్లిపాయలు ఫస్ట్ వేయాలి. ఉల్లిపాయలు 1 కప్పు, చిన్న కప్పు ఉల్లిపాయలు వేసుకుని పులుసు కోసం వేస్తున్నాను. ఈలోపు ఈ బాండీ వేడెక్కిన తర్వాత చేపల ఫ్రై కోసం ఒక 3 పీసెస్ పడుతుంది. ఈ బాండీ 3 పీసెస్ పడుతుంది. ఈ 3 పీసెస్ని ఇలా పెట్టుకుని అలా లో ఫ్లేమ్లో పెట్టి, అలా అని హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచండి. ఈలోపు పులుసు కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్టు అడుగు అంటకుండా అలా గరిటెతో తిప్పండి. అలా తిప్పుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది. మనకి అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది. దానిలో 1 రొబ్బ కరివేపాకు వేసుకోండి. ఈ పులుసు కోసం ముక్కలు అంటే మనం ఏంటంటే తలకాయ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ముక్కలన్నింటినీ పులుసు కోసం పెడుతున్నాను. అలాంటి పులుసు కోసం ముక్కల్ని 4 ముక్కల్ని పులుసుకు పెట్టుకుని కడమాయి ఇప్పుడు 1 కేజీన్నర చేపనైతే నేను తీసుకున్నాను. దానికోసం దానిలో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువే పడుతుందండి. చేపల కూరల్లో ఎప్పుడు కానీ నీసు వాసన లేకుండా ఉండటానికి పసుపు వద్దేనే వేస్తాము. అది వేయండి. వేసిన తర్వాత ఆల్రెడీ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి వేసిన ముక్కలే కదివి కొంచెం ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఇలా గరిటితో కలపకుండా ఎప్పుడు ఇలా కదుపుకోండి. అలా రౌండ్ సర్కిల్లో కలుపుకుని 1 గ్లాస్ బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి ఈ బాండీ పైన మూత పెట్టండి. మూత పెడితే అలా మగ్గుతూ ఉంటుంది కదా. ఎప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చేపల పులుసులోకి మనం చింతపండు పులుసు అనేది తీసుకుని ఈ చేపల పులుసులో పోసుకుని చక్కగా అలా తిప్పుకోండి. ముక్క విడిపోకుండా స్లోగా అలా తిప్పి మళ్ళీ అలా పొయ్యి మీద పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఈలోపు ఫ్రై చేస్తున్నాం కదా, ఈ ఫ్రై ముక్కలు ఎలా కలిసిపోయినాయా లేవా, ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని కొంచెం వాటికి గ్యాప్ ఇచ్చేటట్లు చూడండి. గ్యాప్ ఇవ్వనివ్వండి. అదిగో ఇచ్చిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. చేపల పులుసులో మామిడికాయ ముక్కలు కూడా వేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి. మామిడికాయ ముక్కలు వేయండి. ఈ మామిడికాయ ముక్కలు చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఆ మామిడికాయ ముక్కలు వేసుకుని చక్కగా కలిపేసి ఇలా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చేపల పులుసు ఎంత ఉడికితే అంత బాగుంటుంది. వేపుడు ఎంత వేగితే అంత బాగుంటుంది. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఫ్రై ముక్కలు అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి దాన్ని రివర్స్ చేయండి. చేప ముక్కలన్నీ మళ్ళీ తిప్పి మళ్ళీ పెట్టి వేగనివ్వండి. ఎందుకు మూత పెట్టాను అంటే అవి ఇలా ఆ చేపల్లోనే ఉన్న కొవ్వు లాంటిది బయటకు వస్తున్నప్పుడు మనకి నూనె చుక్కలు మీద పడకుండా మూత పెట్టాను. మీరు మూత పెడితే ఎక్కువ మగ్గిపోతాయి, చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా ముక్కలన్నిటినీ తీసేసుకోండి. తీసుకుని మనకి ఒక బౌల్లో తీసుకుని అలా పెట్టుకోండి. మళ్ళీ 3 పీసెస్ వేస్తున్నాను. మళ్ళీ 3 పీసెస్ వేసి మళ్ళీ వేగనిస్తున్నాను. ఇట్లా వేసుకుంటూ ఆయిల్గా అలా 3 టైమ్స్ 4 టైమ్స్ మనకి ఎన్ని ముక్కలు ఉంటే అన్నిసార్లు అలా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకూడదు, అలా వేసుకోండి. ఈ లోపు చేపల పులుసు ఎలా ఉందో చూద్దాం. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని, కొత్తిమీర పుదీనా ఉల్లిబందు చేపల కూరకు చాలా బాగుంటుంది. ఉల్లిబందు కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఎక్కువ టైం ఉడకనివ్వండి. కూరని మాత్రం ఎక్కువ టైంలో ఎంత ఉడకనిస్తే అంత బాగుంటుంది. ఈ ఫ్రై ముక్కలు మళ్ళీ వేగేయండి. వేగిన ముక్కలన్నిటిని పక్కకు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ చేపల పులుసు కూడా సిమ్లో వేగుతుంది. ఈలోపు నేను రైస్ కూడా పెట్టాను చూడండి. రైస్ ఉడుకుతుంది. ఈలోపు ఆ బాండీ ఆ నూనెలోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు కొంచెం సాల్ట్ వేసి, ఆల్రెడీ వేసిన ముక్కలే కదా సాల్టు, చక్కగా కారం వేసుకోండి. మీరు ఎంత ఇష్టపడితే అంత కారం వేసుకుని
దానిలో మనం ధనియాలు, దాల్చిన చెక్క అలాంటివి ఉన్న పొడి మసాలా కూడా వేసుకోండి. వేసుకుని వేగనిచ్చిన తరువాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బౌల్లో ఉన్న ముక్కలని వేసి గరిటెతో కదపకండి, ఇట్లా పైకి అంటుంటే చక్కగా దానిలో ఉన్న మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా దానికి పడుతుంది. అలా కూడా మళ్ళీ 5 minutes అలా వేపుడుని వేగనివ్వండి. అలా అయితే 2 చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ అండి. నేను రైస్ కూడా రెడీ చేశాను. ఇలా రైస్ పెట్టుకుని చక్కగా చూడండి, అలా రైస్ పెట్టుకుని మనం వేడి వేడి చేపల పులుసు, ఎప్పుడైనా చేపల పులుసు బాగా పులుసుగా ఉండటం అంటే అంత బాగోదండి. కొంచెం ఎంత ఎగిరితే, ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత బాగుంటుంది. ఇదిగోండి చేప ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది. చక్కగా అది ఒక చేప ముక్కను పెట్టుకున్నాము. అలాగే చేపల ఫ్రైలో కూడా ఫ్రై ముక్క ఒకటి తీసుకుని ఇలా తిని చూడండి. పల్లెటూరులో చేసే విధంగా చేపల కూర, చేపల పులుసు, చేపల ఫ్రై అండ్ చేపల పులుసు సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.